ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కి జై. 1960లో రేపల్లెలోని ఇసుకపల్లెలో శ్రీ సాయిబాబా మందిర నిర్మాణం జరిగినది. వీరు ఆ మందిరంలో బాబా విగ్రహం ప్రతిష్ఠించుటకు బాబా పాలరాతి విగ్రహమును తెప్పించి వీరి ఇంటి యందు ఉంచిరి. 1962లో ఆ విగ్రహమును పూజ్యులు శ్రీ 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 సత్య సాయిబాబా వారి పవిత్ర హస్తములతో ఈ సాయి మందిరమున ప్రతిష్ట కావించబడినది. వీరు రచించిన గ్రంథములు అంటే మన వేమూరి వెంకటేశ్వర్లు గారు 4 గ్రంథములను రచించారు. వారిలో మొదటి గ్రంథంగా గురు చరిత్ర అను శ్రీ సాయినాథ చరిత్ర, రెండవ గ్రంథం శ్రీ గురు చరిత్ర శ్రీ సాయినాథ చరిత్ర, రెండవ భాగం సమాధి అనంతర లీలలు, మూడవ గ్రంథం వచ్చేసి సాయి సత్యవ్రతం. ఇది ఆంధ్రప్రదేశ్లో మొదట ప్రచురించిన శ్రీ సాయి సత్యవ్రత గ్రంథం ఇది ఒక్కటే. నాలుగవది శ్రీ భగవాన్ సత్య సాయిబాబా. ఈ చివరి గ్రంథంలో శ్రీ షిరిడి సాయిబాబాను గురించి విజ్ఞప్తిలో 1942 నుండి ప్రతి సంవత్సరము నా తండ్రిని షిరిడిలో దర్శించి సేవించుచున్నాను. ఆ తండ్రి అనుగ్రహము వినా అన్యము నాకు ఆధారం లేదని నిర్లజ్జంగా ఉన్న నిజం ఉగ్గడించుచున్నాను. ఇన్ని సంవత్సరములు శ్రీ షిరిడి సాయిని సేవించుచు విశ్వమంతయు శ్రీ సాయి రూపమన్న విశ్వాసంతో సకల సాధువుల స్వరూపమగు సాయినాథ్ మహారాజుకు జై, సకల దేవతల స్వరూపమగు శ్రీ సమర్థ సద్గురు సాయికి జై జై అని కీర్తించడి వాడను. నా సాయి భౌతిక శరీరం త్యజించినను సజీవుడన్నది నా మతం అనుచు అనేక విషయములు అందు వివరించినారు. ఈ విధంగా సాయిబాబా పరిపూర్తి అనుగ్రహమును పొందిన శ్రీ వెంకటేశ్వర్లు గారు సాయితత్వ మాస పత్రికకు పత్రికా సంపాదకులుగా బాబాను గురించి వివిధ గ్రంథములను వ్రాసి ప్రచురించి వివిధ ప్రదేశములలో సాయి తత్వ ఉపన్యాసములు ఇచ్చుచు ఎందరికో సాయిబాబా అనుగ్రహం కలుగుటకు కృషి చేసిరి. తన కుటుంబంలోని బాధలను బాబా అనుగ్రహంతో పోగొట్టుకునుడే కాక ఎందరికో బాబా ఊదిని ప్రసాదించి వారి కష్టములను పారద్రోలి సుఖశాంతులు కలిగించి సాయి అంకిత భక్తునిగా మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి వ్యక్తిగా పేరెన్నిక నొందినారు శ్రీ వేమూరి వెంకటేశ్వర్లు గారు. ఈ విధముగా జీవితమును సాగించుచు శ్రీ క్రోధినామ సంవత్సరం భాద్రపద బహుళ ఏకాదశి గురువారం అనగా 11-10-1964 తేదీన శ్రీ వేమూరి వెంకటేశ్వర్లు గారు శ్రీ సాయినామ స్మరణ చేస్తూ శ్రీ సాయినాథులో ఐక్యమైరి. వారి నిర్యాణపు తేదీలో కూడా తేడా కనిపిస్తుంది. 1-9-1964 తేదీ మధ్యాహ్నం 3 గంటలకు నీ ఆత్మ నీ దేహం నుండి నాయందు లీనమగును, కార్యక్రమములను పూర్తి కావించి సిద్ధముగా నుండుము అని శ్రీ సాయిబాబా వేమూరి వెంకటేశ్వర్లు గారిని ఆదేశించిరి. అలానే శ్రీ వెంకటేశ్వర్లు గారు ఆ సమయంలో పనులు పూర్తి చేసుకుని ఇంటి వద్ద కొంత స్థలం తామే శుభ్రం చేసుకుని చిరు చాపపై దిండు ఉంచి పడుకొని ప్రశాంతముగా మానస గోచరుడై సాయిని దర్శిస్తూ శ్రీ సాయిబాబాలో వెంకటేశ్వర్లు గారు ఐక్యమైనారు. ఈ విషయము 22/6/2006 వార్తా దినపత్రికలో వచ్చినది. ధన్యజీవి వెంకటేశ్వర్లు గారు మన రాష్ట్రంలో సాయిని పరిచయం చేసిన వీరికి భక్తులు ఎంతయో రుణపడి ఉన్నారు. వారు రచించిన సాయి సత్యవ్రతములు చేసి కష్టములు పోగొట్టుకున్న వారు, కోరికలు తీర్చుకున్న వారు ఎందరో కలరు. 1985 తర్వాతనే ఈ రచయితతో సహా ఎందరో సాయి సత్యవ్రతంలో వ్రాసి ఉండిరి. సాయి నేటికిని సజీవుడే. ఒక ఆకారం కోరి ధరించినప్పుడు సహజ రీతిని శరీరమునకు కలుగు అవస్థలన్నింటినీ తాము కూడా అనుభవించున్నట్లు అగుపడి అనుభవించుట ఆదర్శ పురుషుల యొక్క లక్షణం. సాయి త్యజించినది భౌతిక శరీరం మాత్రమే. బాబా నిర్యాణం చెందిననుట ఒట్టి భ్రమ. సాయి సకల చరాచరగామి అని శ్రీ వెంకటేశ్వర్లు గారు తాము వ్రాసిన బాబా జీవిత చరిత్రలో తెలిపిరి. ఇట్టి వీరిని సాయిబాబా అనుగ్రహించి హక్కున చేర్చుకుని ఇందునట్లో సందేహం లేదు.
శ్రీ సాయిబాబాకు నిష్ఠా సబూరి సమర్పించి సేవించిన అంకిత భక్తుడు శ్రీ వేమూరి వెంకటేశ్వర్లు గారు. వీరిది సాయి తత్వంలో ఆదర్శ పురుష లక్షణం కనుక సాయి భక్తులెల్లరూ కూడా వారి అడుగు జాడలలో అంటే వారు బాబా యందు చూపిన అచంచల విశ్వాసమును వేరొక మార్గమున వేలిడని కాలిడని నిగ్రహమును మనము కూడా సాయి యందు పొంది ఆ సాయీసుని సేవించి జన్మను ధన్యత చేసుకుందాం. మరువరాని మనిషి వెంకటేశ్వర్లు గారిని గుర్తించుకుందాం. బాబా వెంకటేశ్వర్లు గారి భార్యకు టీబీ తగ్గించినట్లే మరికొందరి వ్యాధులెట్లు తగ్గించిరో ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మరికొందరు భక్తులకు చూపిన లీలల గురించి కూడా తెలుసుకుందాం. శ్రీ సాయిబాబా విచిత్రములు చూపుదురా, అర్థము చేసుకొనలేని మనకు ఆ లీలలు చిత్రములుగా తోచవచ్చు. ఆ లీలలన్నీయూ యథార్థములే. అదియు బాబా దేహంతో లేకయే చూపుటతో విచిత్రములని భావించి శ్రీ సాయిబాబాను గుర్తించలేకపోవచ్చున్నాం. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. गुरुदेवतार्पितमस्तु. राजाधिराज योगिराज श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय.